సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంకొక గొప్ప విషయం, ఏ యాక్టర్ కూడా లేదు ఇంతవరకు, ఎవరికి ఆ ఛాన్స్ కూడా రాలేదు. తిరుపతిలో కాటేజ్ కట్టేస్తే అదృష్టం మనం అనుకుంటే ఎప్పుడు కూడా కాదు అది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుకుంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆయన భిక్ష వేస్తేనే, ఆయన భిక్ష వేయకపోతే ఎవ్వరు ఆయన దగ్గర తోకలు జాడించే అవకాశం లేదు. రాజేంద్ర ప్రసాదం. ప్రసాదం అంటే తినేది. ఎవరు పెట్టారు ఈ పేరు? నేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నేము అయ్యో గురుగారు మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో అందరం భోజనం చేస్తున్నప్పుడు గురుగారు మా బాబాయ్ కష్టపడి, రఘురామకృష్ణరాజు కూడా నీలాగే బాబాయ్ మా బాబాయ్ కష్టపడి అంటే ఈ ఇండియాలో ఉన్న రిచ్ ఫెలోస్ అందరూ కడతారండి, కానీ మా బాబాయ్ ముఖానికి రంగేసుకుని ఆ డబ్బులతోనే అతను కష్టపడి కాటేజ్ కడుతున్నాడు, మీరు ఏదైనా పేరు సజెస్ట్ చేయండి అని అంటే కనుక అప్పుడు సీనారాయణ రెడ్డి గారు ఎక్కడో దాకా ఎందుకు, ప్రసాద్కి చాలా ఈజియెస్ట్ పేరు పెట్టచ్చు, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట. రాజేంద్ర అంటే దేవుళ్ళలో కల్లా ఇప్పుడు రాజుల్లో పెద్ద రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ని రాజేంద్రుడు అంటారు. సో దేవుళ్ళలో దేవుడు వెంకటేశ్వర స్వామి, దేవుళ్ళకే దేవుడు. సో రాజేంద్ర ప్రాసాద్. ఇండియాలో ఏ యాక్టర్ కట్టలేదు కదా తిరుపతిలో? లేదు. ఫస్ట్ టైం ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ హూ కన్స్ట్రక్టెడ్ కాటేజ్ ఆన్ తిరుమల. ఓకే, ఇంకెవరికి లేదు. ఎన్టీఆర్ గారు ఇచ్చారు ప్లేసు, బాబు గారా? కాదు. అప్పుడా అలాట్ చేసింది. అప్పుడు ఎలాట్ టీటీడీ వాళ్ళు ఎలాట్ చేశారు. అప్పుడు చైర్మన్ గా ఉన్నది టి సుబ్రహ్మరెడ్డి గారు. ఓకే, కాంగ్రెస్ ఐఎంఏ, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. టి సుబ్రహ్మరెడ్డి వాజ్ ద టీటీ చైర్మన్. ఓకే, సంతకం పెట్టింది ఆయన. ఆయనకి తెలియదు ఎందుకు సంతకం పెడుతున్నారు. పెట్టేసిన తర్వాత ఏంటిది అని అంటే కనుక మీరు చెప్పారు కదా సార్, రాజేంద్ర ప్రసాద్ గారికి ప్లేస్ అలాట్ చేసాం, మీ కాటేజ్ పక్కదే అంటే, నాకు చెప్పలేదు ఏంటా, మా ప్రసాద్ అయితే నేనే చెప్తాను కదా అది ఇదని ఆయన ఫీల్ అయ్యారు. ఓకే, అందరిది మంచి ఉద్దేశమే. ఓకే, ఎవరికి వేరే ఉద్దేశం అయితే లేదబ్బాయి, నీకేం వరీ కావద్దు, ఇవన్నీ డోంట్ హ్యావ్ టు వరీ. ఏం చేస్తున్నారు ఇప్పుడు గాయత్రి వాళ్ళ పిల్లలు లేదు, గాయత్రికి ఒకే ఒక కూతురు. అది మహానటి సినిమా చూసారు కదా, చిన్న సావిత్రి యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎర్ర చీర ఇట్లాంటి 2-3 సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా మన నా కూతురు ఇంకోటి చిరంజీవి కూతురు సుష్మిత, దాంతో ఏదో ఒక తీస్తాను స్పెషల్ ఫిల్మ్ ఏదో, అందులో ఈ పిల్లని పెట్టి అంకుల్ నేను చూసుకుంటాను దీన్ని అది ఇది అని. ఇప్పుడు దాన్ని వీళ్ళందరూ భుజం మీద వేసుకుని స్వప్న తెలుసు కదా, దత్ గారు అమ్మాయి, అదే నన్ను నాన్న అంటది. సో వీళ్ళంతా కూతుర్లేగా నాకు, అంతే కదా. వీళ్ళు ఆ పిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఆ పిల్లకి క్యారెక్టర్స్ రాయిస్తున్నారు. చదువుతుంది, 10th వచ్చింది, శుభ్రంగా చదువుతుంది. చదువుకోవాలి శుభ్రంగా. ఎవరైనా నేను నేర్పేది ఎప్పుడైనా నీకు బాగా గుర్తుంటే, నేనే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఎవరైనా సినిమాకి వచ్చినా కూడా చదువు మస్ట్. అవును, చదువుకునే రావాలి అని మనం ఎప్పుడూ చెప్తూ ఉన్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అవును. సో బాలాజీ అని ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాలాజీ ఇదో నీలాగే కన్స్ట్రక్షన్, ఆల్ రియల్ ఎస్టేట్స్, ఆల్ థింగ్స్. తను యాక్చువల్గా యాక్ట్ చేయాల్సింది రామోజీ ఫిల్మ్ సిటీలో వాడికి కథ కూడా తయారు చేశారు. అప్పుడు ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు తను. ఓకే, చూడాలి అది.